ఈరోజు మనమైతే మామిడి తోటలో వెలిసిన దుర్గమ్మ వారి దేవస్థానానికి అయితే వెళ్దామండి. మురారి వెళ్ళాం మేమైతే. మురారి నుంచి ఇంచుమించుగా ఒక 3 to 4 కిలోమీటర్స్ లోపలికంటూ వెళ్తే ఆ వే అంతా కూడా భలే ఉంటుందండి. వంతెన తెలుగు గంగ ప్రాజెక్ట్ కూడా వస్తుందన్నమాట మధ్యలో. వే అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. అలా మనం లోపలికి వెళ్ళేసరికి మామిడి తోట అయితే వస్తుంది. ఈ మామిడి తోటలోనే ఒక వేప చెట్టుకి అమ్మవారు వెలిసారట. ఈ అమ్మవారి పేరు శ్రీ లక్ష్మీ దుర్గమ్మవారు అనమాట. సంవత్సరంలో ఒక్కసారి ఇక్కడ చాలా చాలా పెద్దగా జాతర చేసేవారంట. అలా జాతర చేసినప్పటికీ కూడా వచ్చే భక్తులకి ఆ ఒక్కరోజు సరిపోతుంటూ సంక్రాంతికి ఒక నెల ముందు ఒక నెల తర్వాత అలా అయితే జాతర చేయడం మొదలుపెట్టారంటండి. అప్పుడు భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవడానికి జనం వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న మొక్కుబడి ఏదన్నా కూడా వెంటనే తీరిపోతుందండి. అందుకని చెప్పి అమ్మవారి దర్శనానికి అయితే ప్రతి వారం ఇలా భక్తులు వస్తారనమాట. వచ్చి వాళ్ళ మొక్కుబడులు అయితే చెల్లించుకుంటారు. ఇక్కడ చుట్టాలతో వచ్చి వంట చేసుకోవడం కోసం మనం సరుకులు అయితే తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. వంట సామాను కూడా రెంట్కైతే ఇస్తున్నారండి. మనమైతే ఇప్పుడు అమ్మవారి ఎక్కడైతే వెలిసారో అక్కడ గుడి కూడా కట్టలేదనమాట. ఒక షెడ్ లాగా అయితే వేశారనమాట. అమ్మవారు కూడా మనకి ఒక వేప చెట్టులో చాలా బాగా అయితే దర్శనమిస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారా, వేప చెట్టుకి వెనకాల అమ్మవారి రూపంలాగా అయితే పసుపు రాసి కళ్ళు అయి పెట్టారు. కింద అమ్మవారి చిన్న విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. చాలా మహిమాన్వితమైన అమ్మవారట. గండేపల్లి మండలం మురారిలో ఈ మామిడి తోటలో అమ్మవారు అయితే వెలిసారండి. అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఒక్కసారి జరుగుతుందని చాలామంది అయితే అనుకుంటారు. ఇప్పుడు మనం వచ్చిన రూట్ అంతా కూడా ఫస్ట్ రోడ్ దగ్గర నుంచి కూడా రూట్ అంతా కూడా కాలినడకన వస్తూనే ఉంటారండి. ఎందుకంటే అంతమంది జనం ఉంటారంట. వెహికల్స్ రావడానికి కూడా ఖాళీ ఉండదంట. అలాగే సంవత్సరంలో ఒకేసారి జరుగుతుందని చాలామందికి అయితే తెలుసు. కాకపోతే ఇప్పుడైతే ప్రతి వారం కూడా ఇక్కడ తీర్థంలాగా అన్నీ పెట్టి చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారనమాట. అమ్మవారి దర్శనం జాతరలోనే కాదు, ఎప్పుడైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ మొక్కుబడులు అయితే తీర్చుకోవచ్చు అనమాట. మా పిన్ని వాళ్ళు అయితే పక్కనే ప్రతిపాడులో ఉంటారు. వాళ్ళకు కూడా అయితే సంవత్సరంలో ఒకసారి జరుగుతుందని అనుకుంటున్నారంట. మేము వచ్చేసరికి ఇక్కడ తీర్థంలో అంతా చాలా బాగుంది. అందరూ చెట్ల కింద వంట చేసుకుంటూ సందడిగా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.